ఫ్రెండ్స్ చదవండి. రోమపత్రిక 14. అపోస్తలుల కార్యాలు 14 ఏమన్నాడు ఇక్కడ? విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ఏమయ్యాడు? ధర్మశాస్త్రం అన్నది ఇక్కడ అడ్డానికి సమాప్తి అనండి. దేవుడు అడ్డాన్ని ఏం చేశాడు? తీసివేశాడు. హల్లెలూయా. మనం ఎంటర్ అయ్యే టయానికి మనకు ఫోన్ కాల్ వచ్చిందనమాట. మీరు బయలుదేరారా? మరి ఒక మాట చెప్పాలి మీకు. మీరు వచ్చే మార్గంలో ఒక అడ్డు కావాలనే పెట్టారు, అయినా నిరీక్షణతో బయలుదేరాల. ఎందుకంటే మేము వచ్చే టయానికి అడ్డం తీసేయబడిద్ది. అన్యజనులు అనేవారు చేరిక స్టార్ట్ అయ్యే టయానికి ముందుగానే యేసుప్రభు వచ్చి అడ్డాన్ని ఏం చేశాడు? తీసేశాడు. అడ్డము లేకుండా, చెప్పండి, కొలసి పత్రికలో ఉంది మాట, అడ్డము లేకుండా ఎత్తివేశాడని ఉందండి. ఉందా లేదా? కొలసీలకు రాసిన పత్రికలో ఏముంది? మరి అది రాయలసీమ వాళ్ళ భాష, తెలంగాణ వాళ్ళ భాష, ఎత్తేసాడు అంటారు కదండి. అలా రాశాడు ఇక్కడ కొలసి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో. మీరు చదవండి, స్పష్టంగా ఉంది, చదవండి. ఏంటి అడ్డం లేకుండా తమ్ముడు? 13-15లో కొంచెం పైకి పెట్టినానా? ఇదిగోండి, దేవుడు వ్రాతరూపకమైన, ఇదిగో చూడండి అందరు ఇక్కడ చూడండి. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలు ఏవి? మనకేమైనవి అవి? ఎవరు తెచ్చారు ఈ అడ్డాన్ని? ఇశ్రాయేలు తెచ్చారు. అబ్రహాముకు నచ్చిద్దా ఇది? అబ్రహాముకే నచ్చదు. అబ్రహాముకు నచ్చనిది అబ్రహాం ఏమంటాడు? నా పేరు అబ్రహాం అవటానికి కారణం ఆ ఏర్పాటే. నేను అబ్రహాం అయ్యాను కాబట్టి మీరందరూ నాలో నుండి వచ్చారు. వచ్చిన మీరందరూ ఏం చేస్తున్నారు? అడ్డం పెట్టారు. కానీ అడ్డం తీసేయడానికి యేసుప్రభు వచ్చి ఏం చేశాడు? మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాడు. హల్లెలూయా. మనం వచ్చేయడానికి మళ్ళీ ఏమీ లేదు. మీరు ఆలోచిస్తే ఈరోజు మనకి ఏమీ లేకుండా, అడ్డం లేకుండా చేశాడు. ఒకరోజు వాళ్ళకి కుళ్ళు వచ్చేసింది అనమాట. ఏమొచ్చింది? మత్సరం వచ్చేసింది. ఇశ్రాయేలుకి వచ్చేసి ఏం చేశారంటే పౌలుకు తెలియకుండా సంఘాల్లో దూరేసి మీరు సున్నతి పొందాలి, విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని పాటించాలని చెప్పి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతమే గలతీయ ప్రాంతం, ఆ సంఘాలే గలతీయ సంఘాలు. నిజం చెప్పాలంటే గలతీయ సంఘాలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఇది మీకు అందరికీ తెలియనుగాక. నిజంగా మనం ఆలోచిస్తే ఏది అడ్డమో దేవుడు ఏది అడ్డంగా తీసేశాడో మళ్ళీ ఆ అడ్డాన్నే మనం కడుతున్నాం. కానీ మనకు తెలియక మనం నెహెమ్యా గోడ కడుతున్నాం అనుకుంటున్నాం, కానీ పడిపోయిన గోడను ఆకానులాగా మళ్ళీ కట్టేస్తున్నాం. మరి దీని వివరాలు నేను చెప్పను, కానీ దేవుడే మీకు ఈ వాక్యాన్ని ప్రేమిస్తే బయలుపరుస్తాడు ఖచ్చితంగా. భవిష్యత్తులో దేవుడు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి ఈ వర్తమానాన్ని తీసుకొస్తాడు. కానీ స్పష్టంగా మీరు ఆలోచిస్తే మనకు అడ్డము లేకుండా ఎత్తివేసిన దేవునికి మనం దగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు నిజంగా అడ్డమే ఉండుంటే మనమందరం సున్నతి పొందాలి అనేది ఒక్కటి తీసుకోండి. మామూలుగా మీరు బైబిల్ చదువుతున్నారు కాబట్టి తెలుసుకోండి. అసలు ఇంట్లో ఒప్పుకుంటారండి? మీ పేరేంటి తమ్ముడు అంటే మామూలుగా ఏం ఫీల్ అవ్వకుండా అబ్రహాము అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరూ మంచి పేరు పెట్టుకున్నారు. నీ పేరు ఏంటంటే అబ్రహాం అని పెట్టేసుకున్నాం, ఇస్సాక్ అని పెట్టుకున్నాం, యాకోబు అని పెట్టుకున్నాం, మా తమ్ముడైతే లేవి అని పెట్టుకున్నాడు, బర్నబా అని పెట్టుకున్నాం. మనం అందరి పేర్లు యూదుల పేర్లు పెట్టుకున్నాం కదండి. అసలు యూదుల పేర్లు పెట్టుకున్నాం కాబట్టి ఎలాగ పెట్టుకున్నారు కాబట్టి సున్నతి పొందండి అంటే ఒప్పుకుంటారా? అసలు దేవుడు ఇవన్నీ మనకు అడ్డం లేకుండా అసలు మనం ఎలా రక్షించబడ్డాం? అసలు ఇలా చెప్పవచ్చు, నేను రక్షించబడకపోతే ఎవడు రక్షించబడతాడండి? ఆయన నన్ను ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు కదా అని ఈజీగా చెప్తున్నా. ఆల్రెడీ నన్ను ఎప్పుడో దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు నన్ను రక్షించుకోకుండా అసలు నిజంగా ఆయన ఏర్పాటు చేసుకోపోతే మనమే యేసు ప్రభుని కావాలని వెళ్ళి మేము నిన్ను నమ్ముకుంటామని ఆయన వెంటాడితే నిజంగా మనకి ఎన్ని అడ్డంకులు ఉంటాయి? ఈరోజు అడ్డాలు ఏమీ లేవు మనకి. మీకు అర్థమైతే దీని పేరేంటి తెలుసా? ఉచితంగా ఆయన మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ. హల్లెలూయా. మనకేమీ ఇన్ని ఉన్నాయి, మనం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఏమీ లేకపోతే ఎలాగైనా వాళ్ళు మనలో జొరబడి మీరు సున్నతి పొందండి, 10 ఆజ్ఞలు చేయండి అని గలతీ సంఘం. ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి. ఇది మనకు కానీ తెలిసిందనుకో, పౌలు నువ్వు కట్టిన సంఘంలోనికి ఎవడో దొంగతనముగా జొరబడ్డాడు, గలతీ 2:4 కపట సహోదరుడు అంటే ఆడి పేరు, వాడు వెళ్ళి సున్నతి పొందాలి, 10 ఆజ్ఞలు పాటించాలని చెప్తే వెంటనే ఫోన్ కొడతాం. ఆ రోజుల్లో పత్రిక రాయాలి. ఈ పత్రిక ఎప్పటికి వెళ్ళిద్ది వాళ్ళకి? ఈ పత్రిక వెళ్ళేలోపు ఈయన అంటున్నాడు,
నేను ఎటు తోచుకున్నాను, ఇప్పుడే మీ మధ్యకి వచ్చి మాట్లాడుకోరుచున్నాను అన్నాడు. ఎందుకంటే పత్రిక కంటే ముందుకు వెళ్ళిపోవాలని ఉంది. కానీ ఆ రోజుల్లో పౌలుని ఏం చేశారు, చాలాసార్లు చెరసాల్లో పెట్టారు, వెళ్ళలేడు. ఈయన పత్రిక రాయాలి, ఆ జైలు దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్లో దాన్ని వెయ్యాలా, ఇది వాళ్ళకి వెళ్ళాలా, వాళ్ళు చదువుకొని వాళ్ళు ఆలోచించాలి. పౌలే ఒకవేళ మనతో అబద్ధం ఆడుతున్నాడేమో అనుకున్నా అప్పటికప్పుడు పౌలు మెసేజ్ పెట్టలేడు, ఫోన్ చేయలేడు. అలాగూ సంఘాలు వాస్తవంగా మనమందరము కృప ద్వారా ఉచితముగా ఆయన ఏర్పాటును బట్టి రక్షించబడ్డాం. కానీ ఈరోజు మనము ఎలాగైపోయామంటే, మనం యూదులు కాకపోయినా యూదుల్లాగా మనం ఆలోచన చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని బైబిల్ ఎక్కడ చెప్పాడు చూపిస్తాను చూడండి. ఫిలదెల్ఫియాకి రాసిన పత్రిక ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఈ మాట ఉంది, చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇదిగోండి ఈ మాట చూడండి. సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరంట? యూదులు కారు, కానీ వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు? యూదులమని చెప్పుకుంటే అదేంటది? అదొక పెద్ద అబద్ధం అండి. నువ్వు రక్షణ ఎలా పొందావంటే, నేను అసలు ఏం తప్పు చేయకుండా ఉండటం వల్ల నేను దేవుని బిడ్డనయ్యానని చెప్పుకుంటున్నాను. ఏం తప్పు చేయకుండా ఉండటం అంటే ఏం చేశామని? 10 ఆజ్ఞలు నేను పాటించాను, అందుకే 10 ఆజ్ఞలు మనకి ఇచ్చాడా? మనం ఎలా రక్షించబడ్డాం తెలిసే? యెషయా 45:22 బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అన్నాడు. చూస్తే రక్షణ కలిగింది మనకి. కానీ మనం రక్షణ ఎలా కలిగిద్ది అంటే చేస్తే కలుగుతుంది అని మనం మారిపోయాం. గలతీ పత్రిక 3:1 అన్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా మిమ్ముని ఎవడు భ్రమ పెట్టాను, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులు ఎదుట ఈ రాత్రి సులువైన కాడి, అందరు వినండి, నా కాడి సులువు నా భారం తేలిక. మత్తయి సువార్త 11:30 నా కాడి సులువు అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? నా వైపు చూస్తే రక్షణ. ఆ కాడి మీద వేలాడుతున్న క్రీస్తు, మన కాడిని మోసిన క్రీస్తు నువ్వు చూస్తే చాలు రక్షించబడతావు. చూస్తే రక్షణ అని బిగ్గరగానండి అందరూ. చూస్తే రక్షణ, చేస్తే రక్షణ, చూస్తే రక్షణ. ఒకడు వచ్చాడు చూస్తే రక్షణ అని యేసుప్రభు దగ్గరికి, ఏమని? నేనేమి చేయాలన్నాడు. ఏం చేయాలని అన్నాడంటే, వీడు చూసి పొందాలనుకున్నాడా, చేసి పొందాలనుకుంటున్నాడా? సరే చేసి పొందాలనుకున్నాడు కాబట్టి ఆ 24 ఏళ్ళు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇస్తే ఏమన్నాడు? ఇవన్నీ బాల్యము నుండి అనుసరిస్తున్నా అన్నాడు. ఇశ్రాయేలీలు కూడా వాళ్ళు కూడా 10కి 10 మేము ఆచరిస్తున్నాం అనుకున్నారు, కానీ వాళ్ళు మొదటి ఆజ్ఞలను తప్పారు కదా అండి. ఏం చేశారు? రాత్రి మనం విన్నాం పోతవరంలో పోతతోడు చేశారు. మరి ఈ ధనవంతుడు ఏం చేశాడు? వీడు కూడా ధనాన్ని సేవిస్తున్నాడు. దేవుడు ఒక్కడే అని ఉంది కదా మొదటి ఆజ్ఞ ఏంటి? 10 ఆజ్ఞల్లో దేవుడు ఒక్కడే. కానీ వీడికి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? 2. సిరి, ఈ 10 ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు. కాబట్టి సిరిని కలిగి ఉన్నాడు. అందుకని అన్నాడు, నీవు నీ ధనాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. కొంతమంది అనుకుంటున్నారు యేసుప్రభుని నమ్ముకోవడం అంటే ధనాన్ని విడిచిపెట్టమన్నాడు కదా అనుకుంటున్నారు. మరి మనం వదలలేకపోతున్నామే అని కొంతమంది బాధ. మీరు అలాగే ఆలోచించుకుంటే పక్క అధ్యాయంలోనే ఎవరు రక్షించబడ్డారు? జక్కయ్య. ఎవరు జక్కయ్య అంటే ఎలా ఉంటాడు? జక్కయ్య ఎలా ఉంటాడండి చూడ్డానికి? పొట్టోడా? అంతలోకి అండి మనకి. జక్కయ్య చూడ్డానికి ధనవంతుడిలా ఉంటాడు అని అనరే. అదే ఎందుకు గుర్తుంది? ధనవంతుడే కదా. ముందు అధ్యాయంలో ధనవంతుడికి అభ్యంతరమైంది ఏది? ధనం. తర్వాత అధ్యాయంలో జక్కయ్యకి అభ్యంతరం కానిదేది? ధనం. ఎందుకంటే నేనేం చేయాలన్నాడు ఇతడు, యేసు ఎవరో చూడాలి అన్నాడు అతడు. చూస్తే రక్షణ, చేస్తే రక్షణ. చూస్తే రక్షణ. ఏం చూడాలి? జక్క ఏమి ఇక్కడ చెప్పండి? సిలువ వైపు చూస్తే రక్షణ. చెట్టు మీద వేలాడిన క్రీస్తుని చూస్తే రక్షణ. జక్కయ్య చూశాడు, రక్షణ పొందాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను ఎవని యొద్ద అయినా అన్యాయంగా తీసుకుంటే వానికి 4 గంటలు ఇస్తాను. ధనవంతుడు ధనాన్ని విడిచిపెట్టలేక వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. కానీ ఈ అధ్యాయంలో రక్షించబడిన జక్కయ్య ధనాన్ని విడిచిపెట్టగలుగుతున్నాడు. కాబట్టి నువ్వు ప్రభు దగ్గరికి రా అంటే, నేను అది మానేసి వస్తాను, ఇది మానేసి వస్తాను అంటున్నాం. మనం మాని రాలేం. అందుకని ఆయనలోకి వస్తే అన్నిటి నుంచి ఆయన మనకు విడుదలిస్తాడు. హల్లెలూయా. ఎలా ఉన్నావో అలాగే ఈ రాత్రి యేసు ప్రభు నువ్వు చేర్చుకో. ప్రభు అన్నిటి నుంచి విడుదలిస్తాడు. నా ఆస్తిలో సగము బేదలకు ఇస్తా. ఇది జక్కయ్యలో వచ్చిన మార్పు కాదు, యేసు ప్రభు ఇచ్చిన మార్పు. నీవు ప్రభువుని చేర్చుకుంటే ప్రభువే నిన్ను మారుస్తాడు. 18వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి ఎవరు? 10 ఆజ్ఞలకు చెందిన వ్యక్తి అంటే యూదుడు. 19వ అధ్యాయంలో ఉన్న జక్కయ్య ఎవరు? అన్యుడు. కాబట్టి మనకు ప్రభువు చాలా సులువైన గాడి ఇచ్చాడు. మనమే దాన్ని బాగా బరువుగా చేసేసుకుంటున్నాం. కొంతమంది అనుకుంటారు, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను కానీ ఖచ్చితంగా నేను నరకానికే పోతాను.
అలా అనుకోవటం కూడా భక్తి అనుకుంటారు. కానీ తెలుసుకోండి, యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు, తన ఆత్మతో ముద్రించాడు. ఎంతకాలం అంటే అక్కడ చెప్తున్నాడు ఎఫెసీ పత్రిక 4:30 దేహ విమోచన దినం వరకు, అంటే ఆయన వచ్చేంత వరకు మనల్ని ఆయన పిల్లలుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. ఇంత నిశ్చయత మీకు కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, అడ్డము ఉన్న ప్రతిదాన్ని ప్రభు మన జీవితాలు ఎత్తివేసి మన కొరకు ఆయన గొప్ప కృపను అనుగ్రహించాడు. ఇక చివరి మాట, ఇశ్రాయేలీలు మనకంటే ముందుగా కనబడుతున్నారు, కానీ వారు మనందరికీ అడ్డము పెట్టాలన్నట్టుగా దేవుడు వారిని మనకు చూపిస్తున్నాడు. వాళ్ళు అడ్డం పెట్టినట్టుగా దేవుడు మనకు చూపిస్తున్నాడు. కానీ ఆ అడ్డాన్ని ప్రభు మన జీవితాల్లో తీసివేశాడు. ఇప్పుడు మనల్ని ప్రభు ఎలాగూ రక్షించాడు? సులువైన కాడి ద్వారా. ఈ సులువైన కాడినే ఇప్పుడు సంఘము ద్వారా దేవుడు ఇశ్రాయేలీలు కూడా అందించబోతున్నాడు. అంటే ఏ సువార్త ద్వారా మనం రక్షించబడ్డామో అదే సువార్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు విమోచించబోతున్నాడు. ఇప్పుడు మనం సంఘము అంటున్నాం, మనం అందరం ఎవరో సంఘము. కానీ ఈ సంఘముగా ఉన్న మనం ప్రస్తుతం ఉన్న ప్రపంచ విషయాలు కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రపంచంలో దేశాలు, ఈ దేశాలన్నింటినీ గమనిస్తున్నప్పుడు ఒక పక్క రష్యా, ఒక పక్క అమెరికా, ఒక పక్క చైనా, ఇరాన్ లాంటి దేశాలు, ఈ దేశాలన్నీ గమనిస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఒక ప్రపంచ యుద్ధానికి వీళ్ళందరూ సిద్ధమవుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఆదికాండం 14 ఆనాడు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం బైబిల్ గ్రంథంలో, ఆదికాండం 14 ఒక యుద్ధం జరిగింది. ఆనాడు ఉన్న రాజ్యాల వరకు అప్పుడు ప్రపంచం అదే, అప్పుడు ఒక యుద్ధం జరిగింది. అలాంటి యుద్ధమే త్వరలో సిద్ధం కాబోతుంది. అయితే ఆ యుద్ధంలో దేవుడు ఆదికాండం 14 అబ్రహాము ఎలా గెలిచాడో మనం చూస్తాము. ఇప్పుడు కూడా మనము త్వరలో మరి ఈ ప్రపంచం అంతా కలిసి ఇశ్రాయేలుకు విరోధంగా యుద్ధము చేయబోతుంది. ఇశ్రాయేలు గెలవబోతుంది. ఇశ్రాయేల్ను గెలిపించేది ఏంటో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 37 చదివితే మనల్ని ప్రభు ఏ కృపచేత రక్షించాడో అదే ఊపిరిని తిరిగి ప్రభు ఆ ఎండిన ఎముకల్లోయలో కూడా ఓదబోతున్నాడు. అంటే ఈరోజు మనము వారి బరువైన కాడి మనకు చెందింది కాదు. అపోస్తలు 15:10 వారిది బరువైన కాడి, మన సులువైన కాడి. ఈ సులువైన కాడినే మనం వారికి పరిచయం చేయడానికి మొదటిగా సంఘాన్ని ఆయన మనల్ని పిలిచాడు అనమాట. అందుకనే సిమియోను యేసు ప్రభుని ఎత్తుకున్నాడు. పుట్టగానే ఎత్తుకొని 2 మాటలు చెప్పాడు. మొదటి మాట, నీవు అన్యజనులకు వెలుగు. రెండవ మాట, నువ్వు ఇశ్రాయేలుకు మహిమ. మొదటి మాట, అన్యజనులకు నువ్వు వెలుగు. ఈ 2000 సంవత్సరాలుగా ఆయన అన్యజనుల మధ్యలో వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ 2 దినములు అయిన తరువాత, హోషే గ్రంథం 6:2, ఈ 2000 సంవత్సరాలు అయిన తరువాత ఆయన ఇశ్రాయేలును బ్రతికించబోతున్నాడు. వారిని ఎలా బ్రతికిస్తాడంటే సేమ్ గాస్పల్. ఈ రాత్రి నువ్వు ఏదైతే సులువైన కాడి అని వింటున్నావో ఇదే సువార్త ద్వారా దేవుడు ఇశ్రాయేలును బ్రతికించబోతున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు బ్రతికితే ఈ భూమి మీద ఇశ్రాయేలు రాజు పరిపాలన చేస్తాడు. ఎవరా ఇశ్రాయేలు రాజు? ఈ సంఘాన్ని సంపాదించడం కొరకు గొర్రెపిల్లగా వధించబడ్డాడు. ఆ గొర్రెపిల్ల ఇప్పుడు యోధా గోత్రపు సింహముగా ఈ భూమి మీద పరిపాలన చేయబోతుంది. హల్లెలూయా. మీకు గుడ్ న్యూస్ చెప్పనా? నా పురుషుడే ఇశ్రాయేలు రాజు అనండి అందరూ బిగ్గరగా. నా పురుషుడే అంటే నా శిరస్సే ఇశ్రాయేలు రాజు. మీరు చెప్పండి, మీ ఆయన గారి ఊరు ప్రెసిడెంట్ అయితే మీరు మామూలుగా ఉంటారా? మండలకు సంబంధించిన అధికారి అయితే మామూలుగా ఉంటారా? మరి మీరు చెప్పండి, రేపు ఈ భూమి మీద ఈ వసుధపై ఆయన 1000 ఏండ్లు పరిపాలన ఇశ్రాయేల్ రాజుగా చేయబోతున్నాడంటే హూ ఈజ్ దట్ కింగ్? హీజ్ అవర్ మ్యాన్. ఆయన మన మనుషుడు. సమరయ స్త్రీ ఏమనింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని చూడుడి అనింది. ఈ మనుషుడు ఎవరా మనుషుడు? నా మనుషుడు. ఇప్పుడు హల్లెలూయా. రూతు పొలానికి వచ్చినప్పటికీ ఆయన ఎవరనింది? ఆ పొలానికి ఓనర్ అనింది. ఆ తర్వాత తెలుసుకుంది ఏమని? అతడు మనల్ని విడిపింపగలవారిలో ఒకడనింది. ఆ తర్వాత వెళ్ళి ఆయన పాదాల దగ్గర బట్ట తీసి పండుకోగానే ఆ తర్వాత రూతు బోయాజు ద్వారా విడిపించబడింది. విడిపించబడిన తర్వాత ఇప్పుడు బోయాజు ఎవరంటే ఏమనింది? ఓనర్ అనిద్దా? నన్ను విడిపించేవారిలో ఒకడనిద్దా? నో, హీజ్ మై మ్యాన్. అతడు నా భర్త, నా పురుషుడు, నా శిరస్సు అనిద్ది.
అలాగైతే ఆ బోయాజులో నుండే దావీదు వచ్చాడు, ఇశ్రాయేలు రాజు అయ్యాడు. అలాగే ఈరోజు మన పురుషుడే ఈ ప్రపంచాన్ని నేలబోతున్నాడు. ప్రెసిడెంట్ గారి భార్య ఇప్పుడు నేల మీద నడదని చెప్పారే, మరి ప్రపంచ రాజు 5 ఏండ్ల ప్రభుత్వమా? 5 ఏండ్లు కాదండి బాబు, 1000 ఏండ్లు నా పురుషుడు ఈ భూమి మీద పరిపాలన చేయబోతున్నాడంటే ఈ పాటికి మీ మొహాలు ఎలా వెలగాల? ఈ లైట్స్ అవసరం లేవు అన్నట్టు వెలగాల. అలా వెలుగుదురుగాక. ఇది పోత పోసిన విషయం కాదు, ఇది ప్రభువు మన గురించి హృదయాల మీద రాసిన విషయం. ఇది ప్రభు మన హృదయాల మీద వ్రాయునుగాక. మీ అందరి హృదయాల మీద జీవం గల దేవుని ఆత్మ ఇది లిఖించబడునుగాక. త్వరలో ఈ భూమి మీద ఎవరు పరిపాలన చేయబోతున్నారు తెలుసా? నిన్ను విమోచించిన నీ పురుషుడు. కాబట్టి ఆ రోజు యేసు ప్రభు ఈ భూమి మీద పరిపాలన చేసినప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషులు, ఇప్పుడు నేను చెప్తాను, ఈ రాత్రికి యేసు ప్రభు వచ్చాడు అనుకోండి, మనం అందరం ఆయనతో ఉండడానికి వెళ్ళిపోతాం కదా. కరెక్ట్గా మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు మన ప్రభు ఈ భూమి మీద పరిపాలన చేస్తాడు? 7 అంటే ఇప్పుడు 2026 కలపండి, ఎన్ని సంవత్సరాలు? ఎన్నో సంవత్సరం? బై 2033 ఈ ఊర్లో వాళ్ళు ఉంటారా ఉండరా? 7 సంవత్సరాలు ఎవరికైనా ఏమైనా అయిద్దా? అయితే శ్రమల కాలంలో కొంతమందికి ఏదైనా అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం ఉంటారు ఉండరా? ఉంటారు. వాళ్ళందరికీ అసలు కృప అంటే ఏమిటో ఇంటింటికి పథకం చెప్పండి. ఇంటింటికి కృపా పథకాలు రిలీజ్ అవుతాయి. అసలు ఏంటి కృప అనేది ప్రతి ఒక్కరింటికి ఆయన పంపిస్తాడనమాట. 1000 ఏండ్లు కృప అంటే ఏంటో చెప్తాడు. అసలు కృప అంటే ఏంటో తెలుసా? మనల్ని ఏర్పాటు చేసుకున్నాడే ఆ కృప ఇప్పుడు ఆయన 1000 ఏండ్లలో చూపించడానికి ఇశ్రాయేల్ రాజుగా రాబోతున్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ అనే జనాంగం ఎందుకు ఈ భూమి మీద ఉండబోతుందంటే, ఒకప్పుడు మనకు అడ్డం వేశారు, కానీ అసలు వాళ్ళే మన పట్ల దేవుడు చూపించిన కృపను వివరించడానికి రాజ్యముగా ఈ భూమి మీదకి రాబోతున్నారు. మనమంతా ధన్యులం ప్రియులారా. కాబట్టి ఆలోచన చేయండి. ఈ విషయాలు సింపుల్గా తీసేయడానికి లేదు. ఎందుకు తీసేయడానికి లేదంటే, మరి ఆ రోజు ఐగుప్తు దేశంలో శవము లేని ఇల్లు ఒకటైనా లేదు, ఈ మధ్యకాలంలో గ్యాస్ కొరత లేని ఇల్లు ఒకటైనా లేదు. కారణం ఏంటి? ఆనాడు ఇశ్రాయేలీలే, ఈనాడు కూడా ఇశ్రాయేల్ మీద జరిగిన యుద్ధమే. ఇది శాంపుల్లే, కానీ సంఘం కొనుపోబడిన తర్వాత ఈ భూమి మీద అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. కాబట్టి చాలామంది నమ్ముతున్న నమ్మకం ఏంటంటే, ఈ సంవత్సరం బూరల పండుగ ఇశ్రాయేల్ దేశంలో సెప్టెంబర్ నెలలో జరగబోతుంది. ఆనాడు ఇశ్రాయేల్ దేశంలో పెంతెకొస్తు పండుగ జరిగినప్పుడు సంఘములోనికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఈ సంవత్సరం బూరల పండుగ జరిగినప్పుడు 2000 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. కాబట్టి మేబీ కడబూర సంఘం కొరకు మ్రోగే సంవత్సరం ఇదే అని చాలామంది నమ్ముతున్నారు. నేను అంటాను, నమ్మకపోతే పర్లేదు, అది జరిగితే ఇక 2026 తర్వాత 27 నుంచి 7 ఏండ్ల శ్రమల కాలం అనేది ఉంటుంది అన్నమాట ఈ భూమి మీద. అట్టి శ్రమ ఇంతకుముందు ఎప్పుడు రాలేదని చెప్పాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ భూమి మీద అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారంటే కారణం ఎవరు నమ్మినా నమ్మకపోయినా సంఘం ఉంది కాబట్టి. సంఘం ఉంది కాబట్టి ఇదే రక్షణ దినమైంది. సంఘం ఎత్తబడితే ఇది రక్షణ దినం కాదు, ఇది ఉగ్రత దినంగా మారిద్ది. కాబట్టి ఆ ఉగ్రత దినములో నుంచి తప్పించుకోవాలంటే ప్రభు మాట్లాడుతుంటుండగా మీరు ఏదో ప్రభుకి కానుకలు ఇచ్చేయాలని, ఏదేదో చేసేయాలని రాత్రి చెప్పండి. నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చాలంతే. కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అన్నాడు. సిలువుపై దొంగ కానుకలు ఇవ్వగలడా? చెప్పండి. యేసు ప్రభు గురించి 2 మీటింగులు పెట్టగలడా? చెప్పండి. ఏం చేయగలిగాడు? సిలువ వైపు చూశాడు. యేసు ప్రభువుని హృదయపూర్వకంగా రక్షకుడని అంగీకరించాడు. కనీసం ఈ రాత్రి ఐసీయూలో ఉన్నవారు, సిలువలో ఉన్న దొంగలాగా కట్టబడిన వారు, దూరం నుండి వింటున్నారు కానీ కొన్ని కట్టుబాట్లలో కట్టబడిన వారు, మేము నీటి బాప్తీసం పొందలేమండి, మేము సంఘానికి వచ్చి ఆరాధన కూడా చేయలేమండి, మరి మేము నరకానికి వెళ్ళిపోతామంటే అలా కాదండి. నువ్వు ఉన్న చోటున ఉన్న పాటున నీ హృదయాన్ని నువ్వు ఉన్న చోటు నుంచి ప్రభువా నిన్ను నా రక్షకునిగా అంగీకరిస్తున్నానని నీ హృదయపూర్వకంగా అంగీకరిస్తే చాలు. ఒకవేళ నువ్వు బాప్తీసం తీసుకున్న అవకాశం ఉంటే తీసుకో, తీసుకోలేని అవకాశం ఉన్నా కూడా నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తే నిన్ను ఆయన పవిత్రపరిచి తన ఆత్మతో ముద్రిస్తాడు. నువ్వు ఆయన కుమారుడు అవుతావు. ఒకవేళ నేను ఇలా అంటాను, 2026లో యేసు ప్రభు రాకపోతే కదా, రాకపోతే నేను అంటాను ఆయన రాకడా నిజంగా ఆలస్యమే అవ్వచ్చు, కానీ నీ పోకడా చెప్పలేం.
కదండి. ఈరోజు మనం చూస్తున్న పరిస్థితులు చూస్తే ఆనాడు ప్రపంచంలో సెకండ్కి 8 మంది చనిపోయారు. ఒకప్పుడు లెక్కలు అవి. ఇప్పుడు సెకండ్కి ఎంతమంది చచ్చిపోతున్నారు మన కళ్ళ ముందే మనం ఎంతమందిని చూస్తున్నాము. గ్రీన్ఫీల్డ్ హైవే తెలుసుగా మీకు? గ్రీన్ఫీల్డ్ హైవే అది ఇంకా ఓపెన్ చేయకముందు ఎంతమంది చనిపోయారండి దాని మీద. మేము ప్రతి వారం ప్రతి నెలలో హైదరాబాద్కి ఆ హైవే మీద ఎన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాము. కానీ నువ్వు దేవుని బిడ్డ అయిన తర్వాత ప్రభు నిన్ను చాలా అద్భుతంగా కాపాడుకుంటాడు. 91వ కీర్తనలో సంరక్షణ నీకు ఇస్తాడు. కానీ నువ్వు మరణమందే ఉంటే ఏ రూపములో అయినా మరణము నిన్ను చేరవచ్చు. అందుకనే నీవు ముందు మరణములో నుండి జీవములోనికి దాటాలని ప్రేమతో మాటలు చెప్తున్నాను. ఎటువంటి హృదయాన్ని కఠినం చేసుకోవద్దు, ఈ వాక్యం తృణీకరించొద్దు. ఒక్కసారి నువ్వు రుచి చూసి తెలుసుకో. రుచి చూస్తే ప్రభు ఎంత దయాళుడో నీకు అర్థమైంది. నీ జీవితాన్ని ఆయన ఎంత మారుస్తాడో నీకు అర్థమైంది. ప్రభు ఇటు కృప ఈ పోతవరలు అనేకులకు దయచేయనుగాక. ప్రభు ఈ రాత్రి అనేకులు తన యొద్దకు ఆకర్షించుకొనుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడితే ఒక మాట మనం ప్రభువుని బిగ్గరగా స్తోత్రం చెల్లిద్ది. 2 రోజుల కూడికిలో మంచి వాతావరణం ఇచ్చిన దేవునికి 2 చేతులు ఎత్తి మనం హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ 2 రోజులు ఆయన అడ్డము ఎత్తివేశాడు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆటంకాలు ఎత్తివేశాడు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 2 రాత్రులు వాతావరణాన్ని తన కృపచేత అడ్డము లేకుండా ఎత్తివేసి ఈ 2 రోజులు తన కృపావర్షాన్ని మన మీద కుమ్మరించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన ఎవ్వరు నశించిపోవడం దేవుని చిత్తం కాదు. చిన్నలు, యవనస్తులు, పెద్దలు, తల్లిదండ్రులు, ఈ వాస్తవ్యులు, దూరం నుండి మైక్ ద్వారా ఈ మాటలు విన్న ప్రియమైన సహోదర సహోదరులు, దేశీయ మిత్రులారా, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఎంత గొప్ప చూడండి. ఆయన మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అర్థం చేసుకోండి. ఆ ఏర్పాటులో నుంచే దేవుడు అన్నీ చేసుకుంటూ వచ్చాడు. అబ్రహాం అనే పేరు ఎవరికి తెలియదు చెప్పండి ఈరోజు ప్రపంచంలో? నీ నామము నేను గొప్ప చేస్తానన్నాడు. అబ్రహాం అనే పేరు తెలియని ప్రపంచం లేదు. కానీ అబ్రహాం అనే పేరు కారణం మన పట్ల ఉన్న దేవుని ఏర్పాటు. అబ్రహాం ఎలాగయ్యాడంటే మన పట్ల ఉన్న దేవుని ఏర్పాటును బట్టి అయ్యాడు. ప్రియులారా, ఇంత గొప్ప ప్రణాళిక నీ గురించి చేసుకొని ఉంటుండగా ఎందుకు స్నేహితులతో కలిసి, ఈ లోక సంబంధులతో కలిసి వాక్యం తృణీకరిస్తావు? అపహాసకులతో కూర్చోండి, ఎందుకు వాక్యం తృణీకరిస్తావు? వీళ్ళెవరు మనతో రారండి. మనం ఒంటరిగా వచ్చా ఒంటరిగా వెళ్ళిపోతాం. అవసరమైతే మన స్నేహితులు మనం వెళ్ళిపోయినందుకు మంచి కొటేషన్తో ఫ్లెక్సీ వేస్తారు, కానీ మనం ఎక్కడికి వెళ్ళాము ఎవరు మన గురించి విచారించరు. కాబట్టి ఒంటరిగా ఈ రాత్రి నువ్వు ఉన్న చోటున నువ్వు ఒక్కడివే ఉన్నావు అనుకొని ఆలోచన చేయి. యాకోబుకి ఎంతో ఆస్తుంది, కానీ ఆయన ఒంటరిగా ఆ రాత్రి నిలిచి ఆలోచన చేశాడు. కాబట్టి నేను ఒక్కడనే ఉన్నాను అన్నట్టు ఆలోచన. ఎందుకంటే నువ్వు ఒక్కడివే వచ్చావు, ఒక్కడివే ఒంటరిగా చేయాల్సిన ప్రయాణం ఉంది తమ్ముడు. ఒంటరిగా వెళ్ళిపోవాలి. అందరూ మనం ఉండాలని ఏడుస్తున్నారు, కానీ వాళ్ళు ఏడుపు మనల్ని ఏమీ ఆపదు కదా. ఒంటరిగా వెళ్ళాలి. అమ్మ లేకపోతే వెళ్ళలేను, నాన్న లేకపోతే వెళ్ళలేను, నాకు తోడు లేకపోతే వెళ్ళలేనని మనం ఎన్ని ప్రయాణాలు వాయిదా చేసాము. కానీ ఆ వాయిదా చేయలేని ప్రయాణం. నరులారా తిరిగి రండి అనే కాల్ వస్తే కాల్ నువ్వు ఎత్తి మాట్లాడని ఎవరికి మనం చెప్పలేము. మన కాల్ మనమే ఎత్తాలి. మరి ఆ కాల్ రాకముందే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి ప్రభువు కాల్ నీకు వస్తుంది. యాక్సెప్ట్ చేయండి. ముందుకేం పరిగెత్తు రమ్మంటలేదు నేను. మీ ముఖాలు అందరికీ చూపించాలని మీరేమనుకోవద్దు. నీవు నీ ప్రభువుకి తెలుసు. ఆయన నీతో మాట్లాడు. ఆయన మనుష్యుని ఆంతరం ఎరిగినవాడు. తన గురించి ఎవడు ఆయనకి సాక్ష్యం అక్కర్లేదు. నీ హృదయాన్ని ఉన్న చోట నుంచి ఇస్తే ప్రభు ఈ రాత్రి నేను తన బిడ్డగా చేసుకుంటాడు. ఎవరికైనా అటువంటి ప్రేరేపణ రాత్రి వస్తే మీరు ఖచ్చితంగా మీరున్న చోటని ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభువా, నేను పాపిని, నీవు నా పాపముల కొరకు సిలువలో మరణించావని నమ్ముతున్నాను. నీ రక్తంతో నన్ను కడగండి, నీ ఆత్మతో నన్ను ముద్రించండి, నీ కుమారుడుగా నన్ను అంగీకరించండి. యేసు ప్రభు నామములో అడుగుతున్నాను తండ్రిని ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఈ ప్రార్థన ఎలా చేసుకోవాలో నాకు తెలియదన్నా, ఈ తీర్మానం నేను చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా ముందుకు మీటింగ్ అయిన తర్వాత రండి. సేవకులు ఉన్నారు, మీ చేత రక్షణ తీర్మానం చేపిస్తారు. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయను గాక. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి
యేసు క్రీస్తును ఒప్పుకున్న ప్రతి ఆత్మను బట్టి వందనాలు. కాదనుటకు వీలు లేని వాక్యమును పలికిన తండ్రి మీకు వందనాలు. నాయన ప్రియమైన తమ్ముళ్ళు ప్రేమించి చేసిన ఏర్పాటు అనేకులకు రక్షణార్థముగా పరిణమించునుగాక అని ప్రార్థిస్తున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మీరు చేసిన ఏర్పాటే దేవుని కృప. ఆ కృపలోనే అబ్రహామును పిలిచారు, ఆ కృపలోనే ఇశ్రాయేలును పిలిచారు. అయితే ఇశ్రాయేలీలు ఆ కృపకు సంబంధం లేని నిబంధనను అడ్డముగా తెచ్చినప్పుడు ఈ లోకములోనికి మీరు శరీరంతో ప్రవేశించి ఆ దాన్ని అడ్డము లేకుండా ఎత్తివేశారు. మీకు స్తోత్రాలు. సులువైన కాడిని మాకు ఇచ్చారు, ఉచితంగా మమ్మల్ని రక్షించారు. అదే సులువైన కాడిని పోతవరంలో ప్రకటిస్తుంటుండగా అనేకుల్ని ఎద్దుకు ఆకర్షించబడుదురుగాక. ఈ పోతవర గ్రామంలో ఉన్న ప్రతి అడ్డు యేసు ప్రభునామములో తొలగిపోనుగాక. అందరూ దేవుని ప్రజలగుదురుగాక అని ప్రార్థిస్తూ త్వరలో ఈ భూమి మీద పరిపాలన చేయబోతున్న యేసుక్రీస్తు సంఘముగా, యేసుక్రీస్తు శరీరముగా అందరూ పిలువబడుదురుగాక అని ప్రార్థిస్తూ ఈ గ్రామానికి మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి స్తుతిస్తూ యేసు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఈ 2 దినాలు ప్రేమతో చేరి వచ్చి దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా విని మరి సహకరించిన మీ అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే ఈ కూడికలు ఏర్పాటు చేసి ఇంతమందిని కూర్చోబెట్టి వాక్యం వినిపించిన తమ్ముళ్ళందరిని బట్టి ప్రభుకు స్తుతిస్తూ వాళ్ళకి కూడా మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ కూడికల్లో సహకరించిన దేవుని సేవకులందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును.